21 నుంచి మనకి యాక్చువల్ గా అది లలితోపాఖ్యానంలో ఉన్న కథని చెప్తూ వస్తున్నారు. ఈ 22లో ఏమైందంటే 21లో ఆవిడ యొక్క పట్టాభిషేకం అయింది అని చెప్పారు. ఇప్పుడు ఆవిడ పట్టాభిషేకం అయిన ఎక్కడ అయింది, ఆవిడ యొక్క నగరం ఏంటి, ఇవన్నీ ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆవిడ ఇల్లు ఎలా ఉంటుంది, అవన్నీ ఇక్కడ నుంచి చెప్తూ ఉన్నారు. 22వ శ్లోకంలో ఆవిడ ఎక్కడ ఉంది అని చెప్పారు. సుమేరు శృంగ మధ్యస్థ, సుమేరు పర్వతాలు మధ్యలో ఉన్నది అని అనుకోవచ్చు. సుమేరు పర్వతం ఒక నాభి స్థానంలో ఆవిడ నగరం ఉన్నది అని కూడా అనుకోవచ్చు. సుమేరు శృంగ మధ్యస్థ, సుమేరు పర్వతం యొక్క మధ్యలో ఉన్నది. ఆ ఒకటి ఆ శ్రీమన్నగరం ఈ సుమేరు పర్వతం మీద నిర్మాణం అయిందని చెప్పారు. మన బాడీలో కూడా సుమేరు పర్వతం అనేది ఉంది. అదే మన వెన్నుముక్క. అది పర్వతంలానే ఉంటుంది కాబట్టి దాన్ని సుమేరు పర్వతం అనుకుంటే, దాని యొక్క ఎండ్ అంటే ఇక్కడ ఆ ఇక్కడ సహస్రానం ఉంది. ఆ సహస్రానం ఆవిడ యొక్క ఆ నివాసం. ఆ ఆవిడ యొక్క నివాసం. నెక్స్ట్ సుమేరు అంటే శ్రేష్టమైన మేరువు అని అర్థం. శ్రేష్టమైన మేరువు అంటే శ్రీచక్రం, మేరు ప్రస్థాన శ్రీచక్రం. సుమేరు దాని మధ్యలో పైన త్రిభుజి మధ్యలో ఉన్న బిందువు ఆవిడ స్థానం అని కూడా ఇక్కడ అర్థం తీసుకోవచ్చు. ఈ అక్కడ ఆ మూడు ఈ సుమేరు పర్వతానికి మూడు పక్కల ఇంకో మూడు పర్వతాలు ఉన్నాయి. లేకపోతే మనం శ్రీచక్రం తీసుకుంటే పైన బిందువు ఒక ట్రయాంగిల్ మధ్యలో ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ 3 కార్నర్స్ 3 శక్తులు అని చెప్పారు. అది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పి ఈ శ్రీచక్రంలో చెప్పారు. అది ఆ సుమేరు పర్వతం దగ్గర చూసుకుంటే బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము, రుద్ర శిఖరము, ఈ 3 శిఖరాలు మూడు వైపులా ఉన్నాయంట ఈ సుమేరు పర్వతానికి చుట్టూ. దాని యొక్క అడ్రస్ ఇది, సుమేరు శృంగము యొక్క మధ్యలో ఉన్న తల్లి అని చెప్పి, సుమేరు శృంగము ఆ సుమేరు శృంగం మధ్యలో ఉన్న తల్లి అని చెప్పి అర్థం. శ్రీమన్నగర నాయక, శ్రీమన్నగరం ఆవిడ యొక్క నగరం పేరు. ఈ శ్రీమన్నగరానికి ఆవిడ అధ్యక్షురాలు. శ్రీమన్నగరము అని ఎందుకన్నారు అంటే శ్రేష్టమైన నగరము అని అర్థం. అక్కడ శ్రీమన్ అంటే శ్రేష్టమైనది అని అర్థం కాబట్టి అది శ్రేష్టమైన నగరము, గొప్పదైన నగరము అని చెప్పి శ్రీకి ఎన్ని అయితే మనం అర్థాలు చెప్పుకోవచ్చు, అన్ని అర్థాలు చెప్పుకుని అక్కడ శ్రీమన్నగరం అని చెప్పుకోవచ్చు. ఈ శ్రీమన్నగరం మన డైమెన్షన్ లో ఉంది. దీని యాక్చువల్ గా ఇది మణిద్వీపం. ఈ మణిద్వీపం యొక్క ఫామ్ మనకి ఇక్కడ శ్రీమన్నగరం కింద మన డైమెన్షన్ లో పెట్టారు. ఈ సుమేరు పర్వతం ఉంది కదా, ఆ సుమేరు పర్వతం మనం చూడాలి అంటే మన భూమి మీద ఉన్నదైతే మానస సరోవరం పక్కన ఉన్న కైలాస పర్వతం, అదొక్కటే సుమేరు పర్వతం మనం చూడగలిగేది. అది యాక్చువల్ సుమేరు పర్వతం కాదు, సుమేరు పర్వతం లాంటిది. శ్రీమన్నగర నాయక, శ్రీమన్నగరానికి నాయకురాలు. చింతామణి గృహంతస్థ, చింతామణి గృహం ఉన్నది కదా, ఈ చింతామణి గృహం అంటే ఏంటంటే ఆ అమ్మవారి యొక్క ఇల్లు, అదే రాజప్రాకారం దేంతో కట్టారంటే చింతామణులతో, అంటే ఇటుకలు చింతామణులైనవి అనమాట. ఆ చింతామణి ఇటుకులతో కట్టిన గృహములు ఆవిడ చింతామణి ఇటుకలతో కట్టిన గృహంలో ఉన్నది అని అర్థం అక్కడ. ఇంకోటి ఏంటంటే చింతామణిలు అంటే అన్ని మంత్రములు. శ్రీచక్రంలో 4+1 ద్వారములు ఉంటాయి. ఈ పూర్వాన్నాయ, దక్షిణాన్నాయ, పశ్చిమాన్నాయ, ఉత్తరాన్నాయ, ఊర్ధ్వాన్నాయ, ఈ 5 ద్వారాలకి మంత్ర సంకేతాలు అనమాట. ఈ ద్వారాలన్నీ చింతామణులతో కట్టారు అని చెప్పి శ్రీ విద్యలో చెప్తారు. అలాగా చింతామణి గృహంతస్థ, చింతామణి గృహంలో మధ్యలో కూర్చున్న తల్లి అని చెప్పి ఈ నామానికి అర్థం. పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మల అమ్మవారి యొక్క ఆసనం ఎలా ఉంది అంటే 4 కోళ్ళు 4 బ్రహ్మలు, పైన ఉండే బెల్ల ఇంకొక బ్రహ్మ, ఇలా 5 బ్రహ్మలతో కూడి ఉన్న ఆసనం మీద ఆవిడ కూర్చున్నది అని అర్థం. ఈ పంచబ్రహ్మలు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. ఈ 5గురు ఆవిడ యొక్క ఆసనం యొక్క కోడులు బల్ల అయ్యారని చెప్పారు.
వీళ్ళందరూ ఏంటి అంటే బ్రహ్మ సృష్టి, విష్ణు స్థితి, రుద్రుడు లయ, ఈశ్వరుడు శిరోధానం, సదాశివుడు అనుగ్రహం. ఈ ఐదుగురు ఈ ఐదు రకాల అమ్మవారి యొక్క ఆ, ఏంటంటే వర్క్స్ ఆవిడ చేసే వర్క్స్ ఇచ్చే చేసే వర్క్స్ 5 చెప్పారు. ఆ ఇంకోటి ఏంటంటే ఆ, ఆ, సృష్టి అంటే భూమి, స్థితి అంటే జలము, రుద్రం అంటే అగ్ని, ఆ ఈశ్ ఆ, ఈశ్వరం అంటే వాయు, సదాశివం అంటే ఆకాశం. పంచ ఆ, 5 అదే పంచభూతాలు ఆవిడ యొక్క ఆసనం యొక్క కోళ్ళు అని చెప్పి చెప్పారు. ఆ ఇంకోటి ఏంటంటే ఇది మళ్ళీ వీటినే మనం మన జీవితంలో తీసుకుంటే మనం పంచప్రాణాలు, పంచక్రియలు ఇలాగా అన్ని 5తో కూడి ఉంటాయి. ఈ 5తో కూడి ఉన్నాయన్నీ ఆవిడ యొక్క ఆసనానికి ఆసనం ఆసనం యొక్క క్రియలు అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ మొత్తం ఈ శ్లోకం ఇలా కలుపుకుంటే దీంట్లో 4 నామాలు చెప్పారు సార్. మొత్తం ఈ శ్లోకం సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఇది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఇది సార్. నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం సార్. महापद्माटवी संस्थ कदम्ब वनवासिनी सुधासागर मध्यस्थ कामाक्षी कामदायिनी మహాపద్మాటవి సంస్థ. మహాపద్మాటవి సంస్థ అంటే అమ్మవారి యొక్క గృహం చింతామణి గృహం అని చెప్పి చెప్పాం. ఆ చింతామణి గృహం చుట్టూ ఉన్న ప్రాకారం అంతా పద్మాటవి ఉందంట. పద్మాటవి అంటే పద్మాలు ఉన్న ఉన్న అంటే పద్మాలు ఉన్న అటవి లాంటిది అటవి. ఆ పద్మాలన్నీ ఎలా ఉన్నాయి అంటే నీళ్లు లేకుండా మెట్ట తామర అంటాం కదా సార్. ఆ మెట్ట తామరలు ఆవిడ యొక్క అక్కడ ఉన్నాయంట. ఆ మెట్ట తామర ఎంతెంత ఉన్నాయంటే చాలా పెద్ద కాడ ఉండి 1000 రేకులు ఉన్న తామర పువ్వులు అనమాట. ఆ తామర పువ్వులు ఉన్న ప్రాకారంలో ఉన్నది ఆవిడ అని చెప్పి అర్థం. అంటే ఆ ప్రాకారంలో ఆవిడ గృహం ఉంది. ఆ గృహంలో ఆవిడ ఉన్నది అని అర్థం మనం తీసుకోవచ్చు. ఆ ఈ మీరు సహస్రానం దగ్గర చూసుకుంటే ఆ సహస్రానం చుట్టూ ఒక కమలం ఉంటుంది. ఆ కమలంలో ఉన్నది అని ఆవిడ అని కూడా అర్థం తీసుకోవచ్చు ఇక్కడ. మహాపద్మాటవి సంస్థ అని. ఈ పద్మాటవిని ఎవరు చూడగలరు అంటే మాయా మాలిన్యం లేని మనుషులు చూడగలరంటవ ఈ పద్మాటవిని. నెక్స్ట్ కదంబ వనవాసిని. ఈ కదంబ వనవాసిని అంటే కదంబ వృక్షములు ఉన్న ప్రాకారం మధ్యలో ఉన్నది అని అర్థం. ఈ కదంబ వృక్షములు కదంబ ప్రాకారానికి అధ్యక్షురాలు శ్యామలాంబిక. ఆ శ్యామలాదేవి అమ్మవారి యొక్క జ్ఞానం. నా జ్ఞానాన్ని తీసి పక్కన పెడితే ఆ జ్ఞానం నాదే కదా. నాది అంటే ఆ జ్ఞానం కూడా నేనే కదా. కాబట్టి అక్కడ అమ్మవారిని అని పూజించారు అని చెప్పచ్చు. ఇంకోటి శ్యామలాంబికను నామం నామం చేశారని కూడా చెప్పచ్చు. అక్కడ కదంబ వనవాసిని ఆవిడ కదంబ వనవాసిని అని చెప్పి చెప్పారు. ఇక్కడ కదంబ వనము అంటే ఏంటంటే ఆ కదంబానికి 2 శక్తులు ఉన్నాయంట. ఒక శక్తి జలాన్ని ఉత్పత్తి చేసే శక్తి, ఇంకోటి ఎక్కడో ఉన్న జలాన్ని ఇక్కడ తీసుకొచ్చి వాన కురిపించే శక్తి. అంటే ఏంటంటే మన యొక్క అభీష్టాలు కోరికలు అంటే దానికి ఆ అభీష్టం ఎక్కడున్నా సరే అంటే మన కోరిక ఎలాంటిదైనా సరే ఆ కోరిక అంటే మనకు కావాల్సిన వస్తువు ఎక్కడున్నా సరే దాన్ని తీసుకొచ్చి మనం ఆవిడని పూజిస్తే దాన్ని తీసుకొచ్చి మనకి ఇవ్వగలిగే తల్లి అని చెప్పి అర్థం అక్కడ. కదంబవన వాసిని. సుమేరు సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం మనం చూసే సముద్రాలు విన్న సముద్రాలు ఏంటంటే ఉప్పు సముద్రం, పాల సముద్రం. ఈ 2 విన్నాము చూసాము. ఆ సముద్రం ఏంటంటే సుధాసాగరం అంటే అమృతం యొక్క సాగరం. అమృతం యొక్క సాగరం మధ్యలో ఉన్నది ఆవిడ అని అర్థం. ఇక్కడ కదంబ వనవాసిని వరకు మణిద్వీపము శ్రీమన్నగరము 2 ఒకలానే ఉన్నా ఈ సుధాసాగర మధ్యస్థ మాత్రం మణిద్వీపంలో మాత్రమే ఉన్నది. ఆ మణిద్వీపం మధ్యలో ఉన్న తల్లి ఆవిడ. మణిద్వీపంలో ఉన్న తల్లి లలితాదేవి కాబట్టి ఆవిడ మణిద్వీపంలో
సుధాసాగరం మధ్యలో ఉన్నది అని అర్థం. అంటే ఆవిడ యొక్క గృహం సుధాసాగరం మధ్యలో చింతామణి గృహంలో ఆవిడ కూర్చుని ఉన్నది అని చెప్పి మనం అర్థం తీసుకోవాలి. ఈ అమృత సాగరం ఆ ఒక అర్థము. ఇంకోటి ఏంటంటే ఆ సచ్చిత్ ఆనందం. ఈ సచ్చిత్ ఆనందం సముద్రం అయితే ఆ సముద్రం మధ్యలో ఉన్న తల్లి అని చెప్పి అర్థం ఇక్కడ. అంటే ఆ సచ్చిదానందం ఆవిడ్ని పూజిస్తే వచ్చే సచ్చిదానందం మధ్యలో సచ్చిదానందానికి కేంద్రం ఆవిడ. ఇంకొచ్చే సచ్చిదానందానికి అంటే సచ్చిదానందం అంటే మోక్షం అని అర్థం. ఆ మోక్షానికి కేంద్రం ఆవిడ అని చెప్పి అర్థం. ఇప్పుడు మనకి ఎన్ని ఆనందాలు వచ్చినా ఈ తాత్కాలికం. ఆ సచ్చిత్ ఆనందం ఆ అంటే మోక్షం, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది మోక్షం వస్తే ఇంకా మనకి నో ఎండ్ నో స్టార్ట్ అన్నమాట. ఇంకా అక్కడతో మనకి అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే సచ్చిత్ ఆనందం అంటే జ్ఞానం వల్ల వచ్చే ఆనందం. జ్ఞానం, జ్ఞానానికి ఇంకో పేరు సచ్చిత్ ఆనందం. ఈ జ్ఞానానికి కేంద్రం ఆవిడ అని చెప్పి చెప్పారు ఆవిడ. ఆవిడ నెక్స్ట్ ఈ ఆ, కామదాయిని, ఆ, కామాక్షి కామదాయిని. ఈ ఆ, ఇది అవుట్ ఆఫ్ వెళ్తుంది కానీ చిన్నది చెప్తాను సార్. మణిద్వీపంలోకి మనం ఎంత ఆ, ఇప్పుడు మనం ఎంత పుణ్యాలు చేసేసి ఆవిడని అంత పూజించి మణిద్వీపం వరకు వెళ్ళి అక్కడ గేట్ దగ్గర మన ఆపుతారంట. గేట్ దగ్గర ఆపి నా నాలిక బయటికి చాపమంటారంట. అప్పుడు ఆ గాలికి అమృత బిందువులు కనుక వచ్చి మన నాలిక మీద పడితే అప్పుడు మనం లోపలికి వెళ్ళగలం. కానీ లేకపోతే మనం వెళ్ళం. అక్కడే అమృత సాగరం ఉన్నా మనం వెళ్ళి తాగిన అమృతం మనకి ఎలవుడు ఉండదు లోపలికి. ఓన్లీ అలాగా గాలికి వచ్చి మన మీద పడితే అప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు తప్ప అప్పుడు వరకు మనకి లేదు. స్వయంగా వెలిగే దాన్ని మణి అంటారు కాబట్టి అది స్వయంగా వెలుగుతుందంట. దానికి ఏ ప్రకాశం అక్కర్లేదు కాబట్టి దాన్ని మణి ద్వీపము అన్నారు. ఇంకోటి ఏంటంటే మణి అంటే దానికి ఉన్న వాల్యూ దానిదే. ఇప్పుడు డైమండ్ తీసుకొచ్చి పక్కన పెట్టి ఒక పచ్చరాయి అదే మరకతం తీసుకొచ్చి పక్కన పెడితే డైమండ్ ఉన్న వాల్యూ డైమండ్ది, మరకత మణికి ఉన్న వాల్యూ మరకత మణిది. కాబట్టి ఆ మణి ద్వీపం అంటే దాని వాల్యూ దానిదే. అంటే దానికి దేనితోనే పోల్చలేం. డైమండ్ తీసుకొచ్చి మరకతమణితో పోల్చలేం, మరకతమణిని తీసుకొచ్చి డైమండ్ తో పోల్చలేం. కాబట్టి ఆ మణిద్వీపాన్ని దేంతో పోల్చలేనంత అందంగా ఉంటుందని చెప్పి మణిద్వీపం అని చెప్పి దానికి పేరు. ఇక్కడ ఈ కామాక్షి నామం ఎలా వచ్చిందంటే ఆవిడకి ఆ ఈ కామాక్షి నామానికి రావాలంటే మనం లలితోపాఖ్యానానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆవిడ యొక్క కళ్యాణం అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది. పట్టాభిషేకం అయిపోయాక ఆ ఆవిడ పట్టాభిషేకం అయ్యాక ఆవిడ యొక్క నామం ఏంటి అని చెప్పి ఇప్పుడు వరకు శివ అని నామంతో పిలుస్తున్నాం. కానీ ఆ శివ ఆయన పేరేమో కామేశ్వరుడు, ఈవిడ పేరేమో శివ. ఇద్దరికి ఆయనేమో శివుడు. ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని దేవతలు మనము బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చిందంట. ఆవిడకి పట్టాభిషేకాలు అయ్యాక ఒక నామం ఇవ్వాలంట. ఆ నామం ఏమివ్వమంటారని చెప్పి దేవతలను అడిగారంట. దేవతలు అడిగితే ఏది ఇచ్చినా పర్లేదు, మాకు ఆవిడని చూడగానే మాకున్న కామాలు అభీష్టాలు కోరికలు అన్ని తీరాయి కాబట్టి మీరు ఏది ఇచ్చినా పర్లేదు అని చెప్పి చెప్పారు. ఆయనకి ఒక హింట్ ఇచ్చారు. ఆవిడ కళ్ళ చూపులు మా మీద పడగానే మా కోరికలు తీరాయి కాబట్టి మీరు ఏ పేరైనా పెట్టచ్చు అని చెప్పి చెప్పారు. అప్పుడు ఈ బ్రహ్మగారికి ఏమో ఒక ఆలోచన వచ్చిందంట. ఆవిడకి 3 కళ్ళు ఉన్నాయి కదా, 3 కళ్ళ నుంచి త్రిమూర్తులు ఉద్భవించారు అని చెప్పి చెప్పారు. ఆ త్రిమూర్తులు ఈ ఒక్కొక్క అక్షరానికి వాళ్ళ మూలమంత్రంలో ఒక్కొక్క అక్షరం ఉంది. బ్రహ్మకి క, విష్ణువుకి ఆ, శివకి మా. 3 కలిపితే కామ. కళ్ళు ఆ అంటే కామ అంటే కోరిక. ఇలాగ ఈ అర్థం తీసుకోవచ్చు. ఆవిడ కళ్ళు నుంచి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బయటికి వచ్చారు అని చెప్పి కామాక్షి ఒక అర్థం. రెండోది ఇందాక దేవతలు ఆవిడ కలుచూపులు పడగానే మనకున్న కోరికలు మనకున్న అభీష్టాలు అన్ని తొలిగాయి కాబట్టి కామాక్షి. కామాక్షి మనకున్న కోరికలన్నీ తీర్చే తల్లి అని చెప్పి అర్థం కామాక్షి అంటే. కామదాయిని మనం కోరుకున్న కోరికల్ని తీర్చే తల్లి అని కామదాయిని అని చెప్పారు. వెంటనే కామదాయిని అంటే మనం దేవతలు యొక్క ఆ కోరికలన్నీ తీర్చారు అని చెప్పారు కాబట్టి కామదాయిని అనుకుందాం. కామాక్షి త్రిమూర్తులు ఆవిడ యొక్క 3 కళ్ళ నుంచి ఉద్భవించారు అని చెప్పి కామాక్షి అనుకున్నారు అనుకుందాం. ఇది ఈ నామాలు.
కామాక్షి అని చెప్పి ఆవిడ పేరు. ఇప్పుడు మొత్తం శ్లోకం చూసుకుంటే ఆ మహాపద్మాటవీ సంస్థ ఆ, కదంబ వనవాసిని ఆ, సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఇది ఆవిడ యొక్క ఆ ఐదు నామాలు ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఇంకో శ్లోకానికి వెళ్దాం సార్. దేవర్షీకర సంఘాత స్తూయమానాత్మవైభవ బండాసుర వదోద్యుక్త శక్తి సేన సమన్విత. దేవర్షి గణ సంగాత. దేవర్షి అంటే ఎవరు? బృహస్పతి అనుకుంటాం, కానీ బృహస్పతి కాదు ఇక్కడ. దేవతలు ఋషులు ఇద్దరూ కలిపి దేవర్షి. దేవతలు ఋషులు ఇద్దరూ కలిపి ఆవిడ యొక్క ఆత్మవైభవాన్ని కీర్తించారు, లేకపోతే కీర్తించారు అనమాట. ఇద్దరూ కలిపి ఆవిడ్ని పూజించారు, లేకపోతే శృతించారు. ఆవిడ యొక్క ఆత్మస్వరూపమైన అమ్మవారిని దేవతలు ఋషులు ఇద్దరూ కలిపి ఆవిడ యొక్క ఆత్మవైభవాన్ని శృతించారు. ఇక్కడ దేవతలు అంటే ఎవరంటే దైవీ గణాలు ఉన్న వాళ్ళు, అంటే ఇంద్రియాలపై నిగ్రహం ఉన్న వాళ్ళు అని చెప్పి దేవతలు, వాళ్ళు దేవతలు. ఋషులు అంటే అతీంద్రియ దర్శన శక్తి ఉన్న వాళ్ళు ఋషులు. అంటే ఇద్దరు కలిపి మనం ఆవిడని ఎలా పూజించాలో ఇక్కడ చెప్పారు. మన ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకుని అతీంద్రియ శక్తి అంటే మన జ్ఞానంతో ఆవిడ్ని పూజించాలి, లేకపోతే స్థుతించాలి అని చెప్పి చెప్పారు ఇక్కడ. ఇంకొక అర్థం ఏంటంటే దేవతా గణములు ఋషి గణములు సంగాత రెండు కలిపి. ఈ దేవతా గణములు ఏంటంటే ఆటు అహ, ఋషి గణములు కాటు హ, సంగాత అంటే సంయుక్తాక్షరాలు ఛత్ర. ఇవన్నీ కలిపి ఈ అక్షరాల యొక్క శక్తితో ఆవిడ్ని పూజించారు అని చెప్పి, లేకపోతే స్మృతించారు అని చెప్పి అర్థం ఇక్కడ. నెక్స్ట్ బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. ఇప్పుడు మళ్ళీ మనం లలితోపాఖ్యానానికి వెళ్దాం. అందరూ పేరు ఇచ్చేసారు. దేవతలు కూడా అందరూ ఆవిడ యొక్క కరుణతో వాళ్ళకున్న కోరికలన్నీ తీర్చుకుని వాళ్ళు అమ్మవారిని పూజించుకుంటూ సంతోషంగా అక్కడ శ్రీమన్నగరంలో ఉండిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఋషులు అక్కడే శ్రీమన్నగరంలో ఉండిపోయారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మిగతా భువర్లోక సువర్లోక గుహర్లోక ఈ 14 లోక సత్యలోకము సత్యలోకం తప్ప మిగతా ఉన్న లోకాలన్నీ అంటే జనలోక గోలోకం వరకు బండాసురుడి యొక్క ఆకృత్యాలతో ఇంకా వాళ్ళు వెక్స్ అయిపోయారనమాట. ఇంకా వాళ్ళు చాలా దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ స్వర్గం వరకు ఉన్న లోకాలన్నీ చాలా దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఏమైందంటే నారదులు వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ వీళ్ళందరూనేమో ఇలా ఉన్నారు, నువ్వేమో అలా ఉన్నావు, మీరందరూ హ్యాపీగా ఉన్నారు, అక్కడ వాళ్ళేమో అలాగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తే ఆవిడ ఒక నవ్వు నవ్విందంట. ఆ నవ్వులోంచి శక్తి సైన్యాలన్నీ బయటకు వచ్చాయంట. ఆ శక్తి సైన్యాలన్నీ అన్నట్లని చూసి ఆవిడ మళ్ళీ చిరమందహాసం చేసిందంట. ఆ చిరమందహాసం గురించి శక్తి సైన సమన్విత. ఎప్పుడు ఆ శక్తి సైన ఎలా ఉన్నదంటే యుద్ధానికి ఇప్పుడే యుద్ధం అని చెప్తే వెళ్ళి యుద్ధం చేసే అంత ఫాస్ట్ గా ఉన్న వాళ్ళు అని చెప్పి అక్కడ అర్థం. అంత ఫాస్ట్ గా ఉన్న వాళ్ళని చూసి ఆవిడ ఆనందపడ్డాదంట. ఎప్పుడైనా రాజుగారికి మిలిటరీ అదే సైన్యం రెడీగా ఉంది అంటేనే ఆయన హుషారుగా వెళ్ళగలరు కదా యుద్ధానికి. అలాగే ఆవిడ కూడా శక్తి సైన్యాల యొక్క ఆ శక్తి సైన్యాలు అంత సిద్ధంగా ఉండడం వల్ల ఆవిడ చాలా ఆనందపడి చిరమందహాసం చేసిందంట. మనలాగా అని నవ్వకుండా చిన్న మందహాసం చేసిందనమాట. నెక్స్ట్ 25వ శ్లోకానికి వెళ్తే సంపత్కరి సమారూఢ. ఆ నామానికి ఆవిడ నెక్స్ట్ ఏమైందంటే అమ్మవారి యొక్క అంకుశము పాశము చెప్పుకున్నాం కదా, ఆ అంకుశము పాశంలోంచి ఇద్దరు దేవతలు వచ్చారండి, ఇద్దరు దేవీలు వచ్చారనమాట. సంపత్కరీ దేవి, అశ్వారూఢాదేవి. ఈ సంపత్కరీ దేవి లక్ష్మీదేవి యొక్క ఇంకొక రూపం అని చెప్పొచ్చు. ఒకటి మనకు తెలిసిన లక్ష్మీదేవి యొక్క రూపాలు ఏమిటి? లక్ష్మీదేవి, తాంత్రిక లక్ష్మీదేవి అయిన
కమలాత్మిక. ఇంకో మూడో రూపం ఎవరైనా అడిగితే సంపత్కరీ దేవి అని కూడా చెప్పొచ్చు. ఈవిడ ఎవరంటే అమ్మవారి యొక్క గజసేనకి అధ్యక్షురాలు. గజసేన యొక్క గజం ఎవరికి గజం ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి ఆవిడని ఆవిడ ఈ గజాన్ని అంటే ఆ ఐశ్వర్యాన్ని కంట్రోల్ చేసే ఆవిడ అని చెప్పి అనొచ్చు. ఐశ్వర్యాన్ని కావాలంటే ఇవ్వచ్చు, ఐశ్వర్యాన్ని వచ్చిన ఐశ్వర్యాన్ని కంట్రోల్ చేస్తుంది, ఏదైనా కావాలంటే తెస్తుంది, ఏదైనా తీసేయాలంటే తీసేస్తుంది. ఈవిని పూజిస్తే మనకు వచ్చే లాభాలు ఇవి. సంపత్కరీదేవి అమ్మవారి యొక్క అంకుశం అంటే గదలోంచి ఆవిడ వచ్చిందనమాట. ఏనుగుని ఏం చేయాలి, కొట్టి ఇక్కడ కుంభస్థలం మీద కొడుతూ ఆపుతూ ఉండాలి దాన్ని. కాబట్టి ఆవిడ అంకుశం నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆవిడ దుర్మధుడు అనే రాక్షసుని చంపుతుంది అనమాట. ఈవిడ ఈ దుర్మధుడిని గదతో కొట్టి వాడిని చంపుతుంది. ఈ దుర్మధుడు అంటే మదం ఎప్పుడు వస్తుంది మనకి, ఐశ్వర్యం వల్ల అహంకారం వస్తే అహంకారం నెమ్మదిగా మదం కింద మారుతుంది. అదే అది ఆవిడ మదాన్ని అణిచే తల్లి అని చెప్పి అర్థం. సంపత్కరీ సమారూఢ సింధూర రజ సేవిత ఆవిడ యొక్క పేరు, ఇంకా ఆవిడ యొక్క పని ఇది అనమాట. నెక్స్ట్ అశ్వారూఢ కోటి విరావృత. ఈవిడ అశ్వారూఢాదేవి. అశ్వము దేనికి అర్థము, ఇంద్రియాలకి అశ్వము అనే అర్థము. అంటే అశ్వము ఇంద్రియాలకి సంకేతం అనమాట. ఎందుకంటే మన ఇంద్రియాలు అంటే మనసు ఎంత ఫాస్ట్ గా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుందో అంతే ఫాస్ట్ గా అశ్వం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది. అంటే అశ్వం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో మన మనసు కూడా అంతే ఫాస్ట్ గా ఒక దాని మీద నుంచి ఇంకో దానికి పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి అశ్వారూఢాదేవి అంటే మన ఇంద్రియాలని నిగ్రహించే తల్లి అనమాట. ఆవిడ అమ్మవారి లలితాదేవి యొక్క పాస నుంచి ఉద్భవించింది. ఈ మన ఇంద్రియాలపై నిగ్రహం తీసుకొచ్చే తల్లి ఎవరు, పార్వతీదేవి. కాబట్టి ఆవిడ పార్వతీదేవి యొక్క అంశ. అశ్వారూఢాదేవి అంటే పార్వతీదేవి యొక్క అంశ. ఆవిడ ఇంద్రియాలని నిగ్రహం చేస్తుంది. అమ్మ పాసం నుంచి ఉద్భవించింది. ఆవిడ ఇంద్రియ నిగ్రహాన్ని మనకి కలిగించే తల్లి అశ్వారూఢాదేవి. ఇంకొక అశ్వారూఢాదేవికి ఒక హ్యాబిట్ ఉందన్నమాట. ఆవిడ్ని పూజిస్తే అంట ఎంత ఫాస్ట్ గా మనం పూజిస్తే అంత ఫాస్ట్ గా ఆవిడ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కూర్చుని అశ్వారూఢాన్ని మనం ఒక 4-5 సార్లు ఒక అక్షరమాలు చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం మనకు అంత తొందరగా లభిస్తుంది అనమాట. అశ్వారూఢాదేవి సంపత్కరీదేవి సంపత్తిని మీద నిగ్రహాన్ని మనకిస్తే ఈ అశ్వారూఢాదేవి ఇచ్చిన సంపత్తిని ఎలా కాపాడుకోవాలో మనకి నేర్పిస్తుంది. ఇంద్రియాలపై నిగ్రహం ఉంటే సంపత్తు అలాగే ఆగుతుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించి సంపత్తిని మన దగ్గర మన చేతిలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉండేలాగా చేసే తల్లి ఈవిడ. నెక్స్ట్ చక్రరాజ రథారూఢ. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్ర రథారూఢ మంత్రిని పరిష్కృత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఈ చక్రరాజము అంటే ఏంటంటే చక్రము అంటే యంత్రము. ఈ యంత్రాలన్నిటికీ పైన ఈ చక్రాలన్నిటికీ రాజు లాంటి యంత్రం ఏంటి, శ్రీచక్రం. ఆ శ్రీచక్రం యొక్క మంత్రము శ్రీ విద్య. శ్రీచక్రార్చనలో నవావరణార్చన ఆవిడ యొక్క ఆ నవావరణార్చనలో ఉండే దేవతలు అందరూ కలిసి ఆవిడకి రథములు, ఇంకోటి ఆవిడ యొక్క ఏమంటారు ఆయుధాలు, సర్వాయుధాలు, ఈ 2 అయ్యారనమాట. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారంటే ఫస్ట్ రెడీ అయి ఉండాల్సింది వెహికల్స్, సెకండ్ వార్ఫేర్. కాబట్టి అదే చెప్పారు ఇక్కడ. ఫస్ట్ యుద్ధానికి వెళ్ళాలంటే చక్రాలన్నీ చక్రరాజం రథం అయింది. శ్రీచక్రమే ఆవిడ యొక్క రథము అయింది. ఆ దాంట్లో ఉన్న దేవతలు అందరూ అంటే మనం ఖడ్గమాలు చదివితే దాంట్లో ఉన్న దేవతలు అందరూ ఎవరెవరు అని తెలుస్తుంది. ఆ దేవతలు అందరూ ఆవిడ యొక్క ఆయుధాల్లో తయారయ్యి యుద్ధానికి రెడీ అయ్యారనమాట. గేయు చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయు చక్రం అంటే గానము. ఈ
చక్రరాజమేమో ఆ, నవావరణ చక్రం. ఇది ఈ చక్రరాజం నవావరణ చక్రం. ఈ గేయు చక్రం సప్తావరణ చక్రం, అంటే 7 ఆవరణలు ఉన్న చక్రం ఇది. ఈ గేయు చక్రము అంటే, గేయు అంటే గానము నాదము. ఈ గేయు గానము నాదము రెండు కలిగి ఉన్న గేయము నాదము. అంటే శ్యామలాదేవి చేతిలో ఉండే వీణ కదా, ఆ వీణ నుంచి వచ్చే నాదము గానము, ఈ రెండు అంటే అవి మంత్ర సమానమైన శక్తులు. ఇలా మంత్ర సమానమైన శక్తులు ఒక రథం కింద రూపొందితే, ఆ రూపొందిన గేయు చక్రం అనే రథంలో మంత్రిని పరిసేవిత అంటే శ్యామలాంబ దాంట్లో కూర్చుని ఆ ఆవిడకి మంత్రిత్వం చేస్తుంది అనమాట. రాజుగారు ఉంటే మంత్రి, రాణి గారు ఉంటే మంత్రిని. కాబట్టి గేయు చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. చక్రరాజరథారూఢ సర్వాయుధ సమన్విత. గేయు చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. మొత్తం శ్లోకం ఇది సార్. ఇది ఇప్పుడు 27వ శ్లోకంకి వెళ్దాం. గిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత. గిరిచక్రము అంటే, గిరి అంటే వారాహి, చక్రము అంటే యంత్రము, వారాహి యంత్రము. వారాహి యంత్రం ని రథం కింద చేసుకుని ఆవిడ ఆ యొక్క సైన్యాధ్యక్షురాలు నుంచుని ఉన్నారు అని చెప్పి అర్థం. ఇక్కడ శ్యామలాదేవి ఆ ఇక్కడ ఇది ఏమైందంటే, శ్యామలాదేవి అమ్మవారి యొక్క బుద్ధి నుంచి పుట్టారనమాట. అమ్మవారు ఫస్ట్ చితగ్నికుండం నుంచి బయటకు రాగానే ఆవిడ కళ్యాణం అయ్యాక మంత్రిని తంత్రిని వీళ్ళందరినీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ మంత్రిని తంత్రిని చేశారనమాట. అంటే ఆవిడలోంచి మంత్రిని తంత్రిని గజారూఢాదేవి, అశ్వారూఢాదేవి, మార్తాండ భైరవుడు, నకులీదేవి, ఇలాగా 5 ప్లస్ శక్తి సైనలు వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆవిడ ఈ శ్యామలాదేవి అమ్మవారి యొక్క బుద్ధి నుంచి ఆవిడ పుట్టింది. ఈ వారాహిదేవి అమ్మవారి యొక్క నేను అనే ప్రజ్ఞ, అంటే నేను అనే దాంట్లోంచి అమ్మవారు వారాహిదేవి ఉద్భవించారు. ఈ శ్యామలాదేవి వారాహిదేవి ఎవరంటే, రాజశ్యామలాదేవి ఇక్కడ శ్యామలాదేవి, మహావారాహి ఇక్కడ వారాహిదేవి. ఇక్కడ మహావారాహికి మామూలు వారాహి తేడా ఏంటంటే, మహావారాహి అంటే ఈవిడ, వారాహి అంటే అష్టమాతృకల్లో వారాహిదేవి ఉన్నారు ఆవిడ. రెండోది బగలాముఖీదేవిని కొన్ని తీవ్ర విద్యలు ఉంటాయి, అది డైరెక్ట్ గా బగలాముఖి విద్య మనం చేయలేం. కాబట్టి ఆ బగలాముఖి విద్యని వారాహి రూపంలోకి మార్చి బగలాముఖీదేవిని, బగలాముఖి విద్య వారాహిదేవికి పూజ చేస్తారు. ఇలాగా ఈవిడ ఒక వారాహి. అలాగే తారికాదేవి, అలా ఈ దశమహా విద్యల యొక్క తాంత్రికంలో మనం తీసుకోలేని స్వరూపం అంతా వారాహిదేవిలోకి మార్చి పూజ చేసే వాళ్ళు. అలా 10 వారాహీలు ఉన్నారు, దశవారాహీలు, ఇలాగా చాలా వారాహీలు ఉన్నారు. కానీ ఆ వారాహీలు అందరూ ఈ అమ్మవారి యొక్క అంశాలు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఈవిడ ఈ చక్రరాజం అధిష్ఠించిన వారాహిదేవి ఆవిడకి దండనాథ అంటే సైన్యాధ్యక్షురాలు కింద సైన్యాధ్యక్షం చేస్తుంది ఆవిడ. ఈ కిరిచక్రం పంచావరణ చక్రం ఇది. ఈవిడ ఒక చేత్తో ఏమో నాగలి, ఇంకో చేత్తో రోకలి పట్టుకుని కూర్చుంటారు. ఈ నాగలేమో భూమిని దున్నేది, రోకలేమో బియ్యాన్ని, పండిన ధాన్యాన్ని బియ్యం కింద మార్చేది కదా. అంటే ఇప్పుడంటే రైస్ మిల్స్ వచ్చి అప్పట్లో దంచి చేసేవారు కాబట్టి నాగలి, రోకలి. ఈ నాగలి అంటే ఆవిడ మనకి అన్నం పెట్టే తల్లి అని చెప్పి అర్థం. అన్నం పెట్టే తల్లి అంటే అన్నపూర్ణాదేవి. చూడండి, 4 దేవతలు ఆవిడకి, 4 అమ్మవార్లు ఆవిడకి సైన్యాధ్యక్షం, మంత్రిని తత్వం, గజారూఢాదేవి, అశ్వారూఢాదేవి కింద 4 దేవతలు 4 వైపులా నుంచుని ఆవిడకి సెక్యూరిటీ కానీ ఆవిడ యొక్క యుద్ధంలో వాళ్ళు పని చేయడం కానీ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే ఇది అర్థం. జ్వాలా 27 జ్వాలామాలిని దేవి. హర్షిత్, మళ్ళీ రికార్డింగ్ మార్చి మళ్ళీ పెడతాను.